ప్రయాగరాజ్ అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది త్రివేణి సంగమం. గంగా నది మరియు యమునా నది అంతర్వాహినిగా సరస్వతి వచ్చి కలిసే పుణ్య ప్రదేశం. ఇలాంటి జీవనదులైన 3 నదులు కలిసే ఒక్క చోటు భారతదేశంలో ప్రయాగరాజ్ మాత్రమే. హిందువులకు పుణ్య దినాలలో నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయటం అలవాటు. కుంభమేళా లేని రోజుల్లో ప్రకృతి ప్రేమికులకు ఈ త్రివేణి సంగమంలో బోటు షికారు అనేది ఓ అపూర్వ అనుభూతి. అందుకే నా దగ్గర ఉన్న ఒక పాత క్లిప్ ను యాడ్ చేశాను, చూడండి. వేదాలలోను పురాణాలలోను ఈ క్షేత్ర ప్రస్తావన ఎప్పటి నుంచో ఉంది. మొదటగా బ్రహ్మ ఇక్కడ ఒక యాగం చేశాడని హిందువుల నమ్మకం. ఋగ్వేదంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గుహుని సహాయంతో యమునా నదిని దాటి భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడని నానుడి. ఇక్కడ అక్షయ వ్రట వృక్షం అనేది ఇప్పటికీ ఉంది. భరద్వాజుని ఆశ్రమం కూడా ఉంది. ద్వాపర యుగంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధం తరువాత ఇక్కడకు వచ్చి పుణ్య స్నానాలు చేశారని ఒక కథ ఉంది. మౌర్యుల కాలంలోను గుప్తుల కాలంలోను ఇది ముఖ్యమైన రాజధాని. ఈ ప్రయాగరాజ్ ను ఇంతకు ముందు కౌశాంబి అని కూడా పిలిచేవారు. 1575లో అక్బర్ ఇక్కడ ఒక కోటను కట్టాడు. అక్బర్ దీన్ని ఇలహాబాద్ అని పేరు పెట్టాడు. అక్బర్ తర్వాత షాజహాన్ దీనిని అలహాబాద్ గా మార్చాడు. కొద్ది కాలం తరువాత ఢిల్లీకి మకాం మార్చాడు. అక్బర్ కట్టిన కోట ఇప్పటికీ ఉంది. 1981లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిని మరలా ప్రయాగరాజ్ అని పేరుగా మార్చాడు. భారతదేశానికి 2 ప్రధానమంత్రులను జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీని ఇచ్చింది ఈ ప్రాంతమే. వారిద్దరి సొంత ఊరు ఇదే. ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రయాగరాజ్ అవతల ఒడ్డున అంటే యమునకు గంగకు అవతల ఒడ్డున 18 కిలోమీటర్లు పొడవైన ఓ టెంట్ సిటీని నిర్మించింది. మనం చూస్తున్నది అదే. రాత్రనక పగలనక మెరిసిపోయే ఈ టెంట్ సిటీని 24 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ కు మెయిన్ రోడ్స్, క్రాస్ రోడ్స్, ప్రతి క్రాస్ రోడ్ కు ఒక మెయిన్ రోడ్డు కు ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక్కో సెక్టార్ లో పార్కింగ్ ప్లేస్ ను అలాట్ చేశారు. ఒక్కొక్క సెక్టార్ లోను స్నానం చేసేందుకు ఘాట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఘాట్ కు ఒక్కొక్క నంబర్ ఇచ్చారు. కొత్తగా క్రియేట్ చేసిన ఈ టెంట్ సిటీని 3 భాగాలుగా విభజించారు. 1 జూసీ, 2 హరిలాగంజ్, 3 సంగం. నదికి కుడివైపున జూసీ ఉంటుంది. దీనిలో 12వ సెక్టార్ నుంచి 21 సెక్టార్ వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నదికి ఎడమ వైపు ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 సెక్టార్లు ఉంటాయి. ఇక ముఖ్యమైనది సంగం. ఇది ప్రయాగరాజ్ సిటీకి మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. సెక్టార్ 22, 23 చాలా దూరంగా ఉంటాయి. ప్రయాగరాజ్ సిటీ నుంచి అవతలకు వెళ్లటానికి నది మీద బ్రిడ్జ్ లాగా కట్టారు చూడండి. వాటిని కార్టూన్ పాండ్స్ అంటారు. ఇవి మొత్తం 17 ఉన్నాయి. మనం మొదటగా ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్ కానీ ప్రయాగరాజ్ సంగం స్టేషన్ కానీ చేరుకొని కార్టూన్ పాండ్స్ మీదుగా అవతలకు అంటే టెంట్ సిటీకి చేరుకోండి. అకామిడేషన్ గురించి కానీ భోజనం గురించి కానీ ఆలోచించకండి. ఎందుకంటే రోజుకి 1.5 కోట్ల మంది వస్తున్నారు. వారందరికీ లేనిచో మరింత మంది ఎందుకు వస్తున్నారు? అన్ని చోట్ల అన్నదానమే. ప్రతి చోట అకామిడేషన్ దొరుకుతుంది. వాటిని గురించి అస్సలు వర్రీ అవ్వకండి.
ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో లెఫ్ట్ సైడ్ నుంచి యమునా నది ప్రవహిస్తుంది, కుడి చేతి వైపు నుంచి గంగా నది ప్రవహిస్తుంది. హిమాలయ పర్వత సానువుల్లో బద్రీనాథ్ క్షేత్రానికి దగ్గరలో ఉన్న మన అనే ఊరి దగ్గరలో ఓ 500 మీటర్లు ప్రవహించిన సరస్వతి నది అక్కడే అంతర్ధానమైపోయి మరలా ఇక్కడ అంతర్వాహినిగా అవతరిస్తుందని భారతీయుల నమ్మకం. యమునా నది వాటర్ కొంచెం గ్రే కలర్ లో ఉంటుంది. గంగా నది వాటర్ కు కలర్ ఏమి ఉండదు. ఈ రెండు నదుల సంగమంలో వాటర్ డిఫరెన్స్ ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఉషోదయపు వేళల్లో సూర్యుని కిరణాలతో సంగమించిన ఈ సంగమం దీపపు కాంతులతో ఎలా మెరిసిపోతుందో చూడండి. ఎవరు వెలిగించారో ఈ దీపపు కాంతుల్ని? ఈ కుంభమేళా రేలి రోజుల్లో ఎంతో ప్రశాంతతతో కూడుకున్న ఈ సంగమ ప్రాంతాన్ని ఓల్డ్ క్లిప్ ఒకటి యాడ్ చేశాను, చూడండి. అసలు ఈ కుంభమేళా అంటే ఏమిటి? ఎంతో దూరం నుంచి ఇలా వచ్చి నదిలో స్నానం చేసి లోకల్ గా ఉన్న దేవుళ్లను దర్శించుకొని నాగసాధువులు అఘోరాలను చూసి వెళ్లిపోవడమేనా ఈ కుంభమేళా ఉద్దేశం? అసలు కుంభమేళా అంటే ఏమిటి? ఇది స్నానం చేసే పండగ కాదు, కోట్లాదిగా ప్రజలు గుమికూడే పండగ కాదు. 13 అఖాడాల సాధు సంపన్నులు కల్పావాస దీక్ష సాధన చేసే చోటు. మన పురాణాలలో ఈ కుంభమేళా గురించి రకరకాలుగా కథలు ఉన్నాయి. అందులో ఒకటి, దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని తీసుకువెళ్లేటప్పుడు పడ్డ స్థలాలు 4. అవి ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ అండ్ ప్రయాగరాజ్. అందుకని ఈ ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుందని ఓ కథనం. తల్లి దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకువెడుతుండగా కుంభంలోంచి అమృతపు చుక్కలు 4 ప్రదేశాలలోని నదులలో పడ్డాయని, ఆ నదులలో ఆ టైంలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అలా దూరంగా చూడండి, అక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అదే అక్బర్ కట్టించిన కోట. కోటకు అవతల సైడ్ ఉంటుంది అక్షయ వృక్షం. అక్కడే చాలా చెట్లు గుబురుగా ఉన్నాయి చూడండి. అక్కడ నుండి పడవలో 100 మీటర్లు వచ్చామనుకోండి, అదే త్రివేణి సంగమం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు, గురువు, బృహస్పతి ఈ ముగ్గురు కలిసి కుంభమేళాను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకోవాలా నిర్ణయిస్తారు. సూర్యుడు మేషరాశిలోను, గురువు కుంభరాశిలోను ఉన్నప్పుడు హరిద్వార్ లో గంగా నదికి కుంభమేళా జరుగుతుంది. గురువు మేషరాశిలోను, సూర్యచంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు త్రివేణి సంగమంలో కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు, గురువు సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి తీరంలో నాసిక్ లో కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలోను, బృహస్పతి సింహరాశిలోను ఉన్నప్పుడు ఉజ్జయినిలో క్షిప్తా నదిలో కుంభమేళా జరుగుతుంది. ఇదేనండి సంగం ఘాట్. వాటర్ లో ఎంత పీపీఎం ఉంటుందో, ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఉండదేమో అనుకున్న ప్రశ్నలన్నీ పటాపంచలైపోయాయి. మోకాలు లోతు ఉన్నంత మాత్రమైనా టోటల్ గా ఫ్లోయింగ్ వాటర్ లిమిట్ దాటిపోవద్దు అని చెప్పడానికి ఓ ప్లాస్టిక్ క్యాన్లతో ఓ లైన్ లాగా కట్టారు. స్విమ్మర్స్ రెడీగా ఉంటారు వామ్ చేయడానికి. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆది గురువు శంకరాచార్యులు శాస్త్ర విద్యనే కాకుండా శస్త్ర విద్యను కాపాడటానికి కూడా అఖాడాలను ఏర్పరిచాడు. ఇప్పుడు ప్రస్తుతం అవి 7 శైవ అఖాడాలు, 3 వైష్ణవ అఖాడాలు, 3 ఉదాసీన అఖాడాలు ఉన్నాయి. కుంభమేళా రోజుల్లో ఈ అఖాడాల సాధు సంపన్నులు గుమికూడి తాము చేసిన సాధన గురించి, తమ అనుభవాల గురించి చర్చించుకొని భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఒక రకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద అనదర్ పర్సన్. ఈ కుంభమేళా రోజుల్లో కొత్తగా చేరాలనుకునే వాళ్లకు కూడా దీక్షను ఇస్తారు ఈ రోజుల్లోనే. కాబట్టి నాగసాధువులు మరియు అఘోరాలు వచ్చి మొదటి స్నానాలు చేస్తేనే ఈ కుంభమేళాలు మొదలవుతాయి. మరి మన సభ్య సమాజంలో కనబడని, ఎక్కడో కూర్చొని ప్రకృతిలో మమేకమైపోయి అనుక్షణం భారతావనిని రక్షించే సాధు పుంగవులదే ఈ కుంభమేళా. అలాంటి వారెందరో అందరికీ వందనాలు చెప్పుకుందాం.
చివరిగా ఒక్క మాట, తల్లిదండ్రులు వాళ్ళ కోర్కెల కోసం మనం పుట్టించారనే కాన్సెప్ట్ లో ఆలోచించకుండా మనకు ఈ శరీరాన్ని దానం చేశారు, అన్ని జీవుల జన్మల కంటే ఉత్కృష్టమైనది మానవ జన్మ, అందుకే మనం బ్రతుకుతున్నాం అనే కాన్సెప్ట్ లో ఆలోచించి తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. పిండ ప్రదానాలు బద్రీనాథ్ క్షేత్రంలో బ్రహ్మకపాలంలోను, గయా క్షేత్రంలోను, కాశీలోను మరియు ఈ ప్రయాగరాజ్ లోను పెడతారు. 4 మాటలు కుదిరితే ఓ కప్పు కాఫీ అనే కాన్సెప్ట్ లో తల్లిదండ్రుల కోసం ఏదన్నా చెయ్యాలనుకుంటే ఓ పిండాన్ని వదలండి. ఈ ప్రయాగరాజ్ లో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నా అక్బర్ కోట, అక్షయ వృటవృక్షం, బడే హనుమాన్ మందిర్, అలోపి దేవి మందిర్, నాగవాసుకి మందిర్ మరియు సీతాకా మడి అంటే సీతమ్మ వారు భూమిలోకి వెళ్లిపోయిన ప్రదేశం. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఋషి కల్పన